ఈ ఏడాది 2026లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురి పదవీ కాలం ముగిసిపోతుంది రాజ్యసభ సభ్యులుగా. వాళ్ళ ప్లేస్లో మరి ముగ్గురిని కూడా తెలుగుదేశం వాళ్ళని పెడతారా, ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన, ఒకటి భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా అన్నది తెలవదు. ఇది నెంబర్ 1. అట్లాగే తెలుగుదేశం పార్టీ సభ్యుడు సానా సతీష్ పదవీ కాలం కూడా అయిపోతుంది. ఆ ప్లేస్ ఒకటి వస్తుంది. అంటే టోటల్గా 4 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది. కాబట్టి అప్పుడు టీడీపీ 2 తీసుకుని బీజేపీకి 1, జనసేనకు 1 ఇస్తుందా, లేకపోతే 3 టీడీపీ తీసుకుని బీజేపీ. ఎందుకంటే ప్రతి సెషన్లో కూడా బీజేపీ 1 కంపల్సరీ కావాలంటుంది రాజ్యసభ. ఇది నెంబర్ 1. అలాగే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కేశవరావు రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి పదవి విరమణ అయిపోతుంది. తెలంగాణలో 2 స్థానాల్ని కాంగ్రెస్ గెలుచుకోవడానికి వీలుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది అన్నటువంటి చూడాలి. ఇది ఒక కీలకం అన్నమాట. టోటల్గా చూసుకుంటే ఏం జరుగుతుందనేది చూడాలి.